రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై మరొకసారి పోరు బాట పడుతోంది వైసీపీ. ఇవాళ అనంతపురం వేదికగా రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు సమాలోచన పేరుతో చర్చించారు వైసీపీ నేతలు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ పనులు వెంటనే చేపట్టాలంటూ డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా, ఎందుకు అనుమతులు తేలేకపోతున్నారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు వైసీపీ నేతలు. ఈ రోజు తప్పకుండా కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా మిగతా పనులు కూడా పూర్తి చేసి అన్ని రకాల కూడా అందిస్తారు, మనందరూ మేలు చేస్తారని మనం అనుకున్నాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఎవరు కానీ ఊహించలేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలు, కరువుకు నిలమైన ఈ జిల్లాల గురించి ఆలోచన చేయకుండా తెలంగాణతో రాజకీయ ఒప్పందం చేసుకొని, రాజకీయ అనేది కూడా ఒక క్రీడ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తూ ఎత్తిపోతల పథకాన్ని కూడా లేకోకుండా కూడా చేసేసి నిలబెట్టి ఇచ్చినారని చెప్పేసి స్వయంగా ఈనాటి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలోనే అందరి శాసనసభ్యుల ముందర కూడా ఇవి చెప్పిన తర్వాత అక్కడ జరుగుతున్న ఒక కుట్ర అనేది కూడా ఈరోజు కూడా మనందరికి కూడా బహిర్గతమైంది. అక్కడ ప్రాజెక్ట్ ఎక్కడుందని అడుగుతా ఉన్నాడు కేశవ్. సిగ్గు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రాజెక్టులను సందర్శించి వచ్చినావు, నువ్వు కళ్ళు లేని కబోదివా? నీకు ప్రాజెక్ట్ ఆడ కట్టడాన్ని కనపడలేదా అని చెప్పి ఈరోజు మనమందరం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ధైర్యం ఉంటే ఆ విధంగా మాట్లాడతారు? 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికే నిర్మాణం అవుతున్నటువంటి ప్రాజెక్టు అక్కడ లేనే లేదని మాట్లాడతారు. నిన్నటి వరకు ప్రాజెక్ట్ ఎక్కడుంది, ప్రాజెక్టుతో ఏం అవసరం ఉన్న వాళ్ళు ఈరోజు మనం స్పందిస్తూ ఉంటే, మనం నినదిస్తూ ఉంటే ప్రాజెక్టుని అనుమతులు వచ్చిన తర్వాత కడతామంటున్నారు. ఈరోజు అనుమతుల కోసం ఏం ప్రయత్నం చేస్తున్నారు మేము అని అడుగుతా ఉన్నాం. కేంద్రం మాదే అంటున్నారు. అమరావతి కోసం అంత తీర్మానాలు చేయించిన మీకు ఎస్జిటి పర్మిషన్స్ తేలేరా మీరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక చారిత్రకమైన బాధ్యతని భుజాలపైన తీసుకోవడం కోసం పార్టీ తరఫున ఇక్కడ సమావేశమయ్యాం. శ్రీశైలం డ్యామ్ మీద ఆధారపడి ఉన్న విషయాన్ని అందరం గుర్తుపెట్టుకొని ముందుకు కదలాల్సిన కాలం వచ్చింది. మేము అంటున్నాం, ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రాంతంలో నీళ్ళు ఇవ్వయ్యా, ఈ రాష్ట్ర ఖజానాకి ఎంత డబ్బులు కావాలో ఈ రైతాంగం తరపు నుంచే మీకు అందరికీ కూడా అందించే కార్యక్రమం చేస్తామని చెప్తున్నాం. ఇక్కడ ఈరోజు ఇండస్ట్రీస్ రావాలన్నా నీళ్ళే రావాలా? ఎక్కడా లేవు, మైదానం లేవు. ఇంత పెద్ద వైశాల్యం ఉండేది ఎక్కడుందంటే ఈ అనంతపురం జిల్లాలోనే ఉంది. మీరు చేస్తున్నది అన్నిటికీ నేనే 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 అనుకుంటా పోతున్నారు. సెల్ ఫోన్ కనిపెట్టినది నేనే అంటారు, పాలు బితికినది నేనే అంటారు, ప్రతిదీనికి నేనే అనుకున్న వాళ్ళు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినది కూడా మీరే కండి. ఈ ప్రాంతంలో ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోయి మనకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మనం మాట్లాడకపోతే దీన్ని చంద్రబాబు నాయుడు గారు, వీరు కూటమి ప్రభుత్వం టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉంటారు.